శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి రాబోయే విజయదశమి నుండి వీరి యొక్క అభివృద్ధికి ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఏ విధమైనటువంటి వ్యాపారం కానీ నిర్ణయాలు కానీ ఏ వృత్తిలో ప్రవేశిస్తే అనుకూలంగా ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి అయితే విజయదశమి నాటికి ఉన్నటువంటి గ్రహస్థితి ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా దాని యొక్క ప్రభావం మీకు మళ్ళా విజయదశమి వరకు ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే మీరు కొత్తగా మీ యొక్క వృత్తి విషయాలు కానీ యాటిట్యూడ్ కానీ ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే కంపల్సరీగా మీరు ఈ సమయంలో మరి విజయదశమి నుంచి ఆ పని ప్రారంభించడం వల్ల కంపల్సరీగా సక్సెస్ రావడం కారణమవుతుంది. అంటే ఎలాగన్నా ఈ విజయదశమి నాటికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం, అది చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కామన్గా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ కంపల్సరీగా అభివృద్ధి అన్నది తప్పనిసరిగా ఉంటుంది. కామన్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రవితో కలిసి చతుర్థంలో ఉండడం వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం మీరు చేపట్టినా దానికి తగు విధమైనటువంటి ప్రోత్సాహం అభివృద్ధి మీకు కంపల్సరీగా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు కామన్గా మిథున రాశి వారు ఎస్పెషల్లీ ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలి అనుకుంటే మాత్రం ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంది. అంటే మనకి రవి ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు. వీళ్ళకి చతుర్థంలో రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల మీ యొక్క ప్రయత్నం రవి ప్రభావం వల్ల గవర్నమెంట్ సర్వీస్ వైపు సంబంధించినట్టు రాజకీయాలు అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. పైపెచ్చు చతుర్థంలో ఉన్నటువంటి ఈ రవి బుధులు మరి దశమ స్థానాన్ని వీక్షిస్తారు. అంటే దశమంలో వృత్తి కారకుడైనటువంటి శని భగవానుడు ఉన్నాడు. మరి ఆ కారణం వల్ల మీకు కంపల్సరిగా ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించడం జరుగుతుంది. దానితో పాటుగా ఈ శని భగవానుడికి అష్టమాధిపత్యం ఉంటూ దశమంలోకి వచ్చాడంటే కంపల్సరిగా మీరు ఈ సంవత్సరంలో అంటే ఈ దశమి నుంచి వచ్చే దశమి లోపల ఉద్యోగపరమైనటువంటి మార్పు తీసుకురావడం జరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా దానికి తగు విధంగా ఉద్యోగంలో మార్పు అన్నది రావడం జరుగుతుంది. అది రవి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించడం వల్ల మీరు గతంలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి అందులోకి అంటే ప్రభుత్వ ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉండదు. అయితే సాటర్న్ ఎప్పుడు కూడా ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగం ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించడం అంట. అంటే ఏదన్నా ఒక మెట్టు ఎక్కే విధంగా స్టెప్ బై స్టెప్ పెరగాలి తప్ప ఓవర్ నైట్ సివిల్స్ లాంటి ఐఏఎస్ లాంటి కలెక్టర్ లాంటి ఉద్యోగం ఇవ్వడానికి పెద్దగా అనుకూలించడు. అయినప్పటికీ కూడా అష్టమాధిపత్యం ఉండడం వలన సడన్గా మీకు అటువంటి అవకాశం ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించాలంటే. అలాగే ఈ రాశిలో గురువు సంచరిస్తున్నాడు దశమి నాటికి. గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడి యొక్క ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. గురువు దశమాధిపతిగా రాశి యందు సంచరించడం వల్ల జాతకుడు ఎవరి సహకారం లేకుండా స్వయం కృషితోనే తను జీవితంలో పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో గురువు మీరు ఏదైనా వ్యక్తిగతంగా మీరు ఒక ప్రాక్టీస్ లాంటిది పెట్టుకోవచ్చు. అంటే మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ కానీ సేల్ ట్యాక్స్ జిఎస్టీ సంబంధించిందంటే మీరు ఆడిటర్ అయి ఉన్నా అకౌంట్స్లో ఉన్నా ఎందులో ఉన్నా మీరు సొంతంగా ఒక కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు. మీడియేటర్గా ఏదైనా ఉద్యోగాలు ఇప్పించడం కానీ పెళ్ళిళ్ళు చేయడం కానీ ఏదైనా అమ్మకాలు కొనుగోలు భూములు స్థిరాస్తులు ఏదైనా మీడియేటర్గా మీరు చాలా ఉపయోగపడతారు. కాబట్టి
దానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఏమన్నా పెట్టుకోవచ్చు. అంటే మ్యారేజ్ బ్యూరో పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఒక అడ్వకేట్ అయి ఉంటే మీరు ఒక ఆఫీస్ పెట్టుకొని మీరు ప్లీడర్గా మీ వృత్తి ప్రారంభించవచ్చు. ఎస్పెషల్లీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక కాలేజీ కానీ, స్కూలు కానీ, పాఠశాల కానీ ఏదైనా సరే పర్వాలేదు. మీరు ఈ సమయంలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అన్నా పెట్టుకోండి. ఒక విద్యకు సంబంధించింది ఏది పెట్టుకున్నా ఈ సమయంలో అది 100% సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో బుధుడు ఉచ్చులో ఉన్నాడు, రాశి యందు గురువు ఉన్నాడు, అలాగే అదృష్టాన్ని ఇచ్చే శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా అనుకూలిస్తూ ఉంటాయి. 5లో ఉన్నటువంటి కుజుడు 11ని చూడటం వల్ల కంపల్సరీగా మీకు మీ యొక్క బంధువుల సహకారంతో మీరు ప్రారంభించినటువంటి ఈ వృత్తుల్లో 100% వచ్చే సంవత్సరం నాటికి చాలా సక్సెస్ఫుల్గా మీ సంస్థ ఉండే అవకాశం ఉంటుంది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేసినటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి, సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు ఉప్పు, అంటే సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510, 5100 మీకు ఎంత వీలుంటే, అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు. ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం, అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కిపెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి, పింగాణి, తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది.
కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.